హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే చాలా రిలాక్స్గా ఉన్నాం, ఎందుకంటే బాగా రెస్ట్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఎన్ని ఇచ్చారు, మనం ఏం చెప్పుకున్నా కూడా, అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి లిస్ట్లో. సో ఆ వాటిలో ఏం చెప్పుకున్నా కూడా అన్నీ పంపించారనమాట. అండ్ అలాగే చూడండి, చుట్టూరా మొత్తం అన్నీ కూడా ఒక పొలం టైప్లో అనమాట, అన్ని మౌంటైన్స్ కనిపిస్తూ సీనరీస్లా అనమాట. చాలా బాగుంది. అండ్ ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతాం ఏంటనేది ఈ వ్లాగ్లో చూసేసేయండి. అలాగే ఈ ఛానల్ కూడా మీదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో మరైతే ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఒకసారి మీకు వ్యూ అది చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇదిగోండి, అసలు ఎండ్ అయితే అసలు ఇంకా రాలేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి మనకి 9:40 అయింది, కానీ ఇంకా ఎండ్ అయితే ఏం రాలేదు. బట్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుంటే మనకైతే వస్తుంది. కానీ అదిగో చూడండి ఎంతలా అంటే వీళ్ళందరూ ఆడుకుంటున్నారు. మామిడి చెట్లు ఎక్కడ పడితే అక్కడ మామిడి చెట్లు, మామిడికాయలు అయితే ఎన్ని ఉంటాయో అసలు ఎవరు కోసుకున్నా ఎక్కడ ఏమీ అనట్లేదు అసలు. అండ్ ఇక్కడ చూడండి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. అండ్ ఈవెన్ ఇది ఒకటే కాదు, ఎవ్రీథింగ్ లుక్స్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతాం, చెక్అవుట్ చేసేసి. రూమ్ కూడా చూసారు కదా ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోతాము. అండ్ ఎక్కడికి వెళ్తాం ఏంటి బ్లాగ్లో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇది వచ్చేసి అవుట్ సైడ్ వ్యూ. చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉందో. అన్నపూర్ణ లక్ష్మి ఎక్కడో ట్రాంపోలిన్ అక్కడెక్కడో ఆడుతున్నారనమాట. అదిగోండి కింద ఎక్కడో ఆడుతున్నారు, అయినా కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి మాటలు. ఇక్కడ నుంచి మేము ఏంటి అంటే కనుక చెక్అవుట్ చేసేసి ఫస్ట్ అయితే మేము కిందకి వెళ్ళిపోతాం అనమాట. అండ్ అక్కడ ఇంకేమైనా ప్రాసెస్ ఉంటే అక్కడ కంప్లీట్ చేసుకుంటాం అంతే. అండ్ చూడండి రిసార్ట్ నైట్ అంతా వ్యూ ఎంత బాగుందో, లైక్ మార్నింగ్ కూడా సేమ్ అలాగే ఉంది. ఇవన్నీ కూడా ఫొటోస్ చూసామా, అట్లానే ఉంది బిల్డింగ్ అంతా కూడా. అండ్ చూసారా పిల్లలు ఆడుతున్నారు, అక్కడ వాళ్ళు అరుస్తున్న అరుపులు మాకు ఆ పై దాకా వినిపిస్తున్నాయి అనమాట. అంత పీస్ఫుల్గా లోన్లీగా ఉంది. అండ్ ఇక్కడ చూడండి ప్రతి మామిడి చెట్టుకి కూడా ఇంత చిన్న కాయలే ఉన్నప్పటికీ, ఇది చాలా చిన్న చెట్టు అయినా కూడా ఇంత కాయలు ఉన్నాయి కదా. ఒడిశాలో అన్ని చోట్ల ఇలాగే ఉన్నాయి. ఇక్కడ అంత చిన్న కాయ కూడా పండిపోతుంది అనమాట. సో మరి ఇది ఏ టైప్ ఆఫ్ అంటే మ్యాంగో నాకు తెలియదు, కానీ బట్ టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట, చాలా బాగుంది. అండ్ మేమైతే కార్ వచ్చేసి నేను నైట్ వర్షంలో అంతా బంకమట్టి అది మొత్తం అంతా అయిపోయినట్టుగా అయిపోయింది. అందుకని కార్ అయితే క్లీన్ చేయించేసుకున్నాము. అంటే జస్ట్ లోపలంతా కొంచెం క్లీన్ చేయించుకున్నాం, బయట మనం చేయడానికి ఎట్లనే ఉండదు. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎండ్ అయితే ఫుల్ రాడ్ వేసేస్తుంది అనమాట. అయితే మేము ఇక్కడ హిల్ వ్యూ పార్క్ అని ఉంది దారంగబడిలో, అది చూడడానికి అయితే వచ్చాం, కానీ అంతగా చూడడానికి కూడా లోపల ఏం లేకుండా ఉండే. అందుకని మేము రిటర్న్ అయిపోయాం అనమాట అటు నుంచి అటే. అండ్ ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాము ఏంటి అనేది చూసేయండి. ఇక్కడ వచ్చేసి కాఫీ ప్లాంటేషన్ అయితే ఉంది, అక్కడికైతే వచ్చాము. అండ్ బయట వచ్చేసి మనకి ఇట్లా అమ్ముతున్నారనమాట, లైక్ పసుపు కొమ్ములు, పసుపు ఇవన్నీ కూడా అంతా వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ అనమాట. ఇదంతా కూడా చాలా బాగుంది. చూడండి ప్రతి ఒక్కటి కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ నుంచి వాళ్ళ లుక్ కూడా డిఫరెంట్గా అనిపించింది, అంటే శ్రీకాకుళం సైడ్ వాళ్ళు ఉంటారు కదా అట్లా అనిపించింది అనమాట. అండ్ ఇప్పుడైతే మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. దీనికి కూడా మనం టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ పెప్పర్ సంబంధించిన పాదులు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళిపోదాము. కాఫీ ప్లాంటేషన్ ఎట్లా ఉండబోతుంది ఏంటనేది ఫుల్గా అయితే చూపిస్తాను. జస్ట్ నడవడం తప్ప ఇక్కడికి వచ్చి ఇంకా చేసేది అంతకంటే ఏం లేదు. అండ్ మనకైతే ఏమనిపించింది అంటే, పిల్లలతో వచ్చాము కదా సరదాగా ఉంటుంది నడుద్దామని చెప్పేసి వచ్చాము. అండ్ ఇక్కడ మనకి అమౌంట్ కూడా తీసుకుంటారు, పర్ పర్సన్కి ఇంత అమౌంట్ అని ఛార్జ్ చేస్తారు. సో పర్ పర్సన్ వచ్చేసి 10 రూపీస్ తీసుకున్నారనమాట. చాలా బాగుంది, ఇదంతా కూడా మాకు బాగా అనిపించింది.
ఆల్మోస్ట్ మనం నడిచే కొద్దీ ఒక దూరం పెరుగుతున్న కొద్దీ కూడా వీళ్ళు ఇలా అట్లా బోర్డ్స్ పెట్టడం జరిగింది. అంటే మనం ఎక్కడ వే అనేది మధ్యలో డిస్ట్రాక్ట్ అయిపోకుండా మనకైతే కరెక్ట్గా చూపిస్తూ ఉంటుంది అవే. దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ వచ్చేయచ్చు. అంత పెద్దది కూడా ఏం కాదు, బట్ పెద్దదే. కాకపోతే మనం మిస్ అయిపోతాము అన్నంత పెద్దదైతే కాదు. బాగుంది ఇది కూడా. అసలు మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలన్నమాట ఇదంతా కూడా. అండ్ ఇక్కడ మాకు కింద పడిపోయిన పెప్పర్ సీడ్స్ అయితే దొరికాయి చూడండి. ఇవంతా ఎట్లా అంటే మనం చూడడం అంటే మన ఇంట్లో వాడుతున్నప్పుడు ఆ పెప్పర్ ఇంతే, కానీ ఎట్లా వస్తుంది ఏంటి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మాకైతే ఈ పెప్పర్ సీడ్స్ అవి చూడడం కూడా చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే ఫైనల్లీ మేమైతే బయటకు వచ్చేస్తున్నాము. కాఫీ ప్లాంటేషన్ నుంచి బయటికి రాగానే మేమైతే ఇక్కడ ఓన్లీ వాటర్ బాటిల్స్ అండ్ డ్రింక్స్ అవి తాగారంతే. అండ్ ఇక్కడ నుంచి చూడండి బుట్టలు అవి భలే ఉన్నాయి, చాలా బాగా అనిపించాయి చూడగానే. అండ్ ఇక్కడ టిఫిన్స్ అవి ఉన్నాయి, కానీ మేమైతే ఏం చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఫుల్గా అనమాట. అందుకని ఇంకేం తినలేదు. ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము అనేది చూపిస్తాను. ఒక వాటర్ ఫాల్కి అయితే మేము వెళ్ళామన్నమాట. అండ్ దారంగబడిలోనే అది ఎక్కడికనేది ఇప్పుడు ఒకసారి చూసేయండి. ఇదిగోండి మిదుబండ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. దారంగబడిలో ఉన్నది. ఇక్కడ కూడా మనకి వీళ్ళు అమౌంట్ తీసుకుంటారు, ఛార్జ్ చేస్తారు 30 రూపీస్ అనమాట. అండ్ మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళాము. ఇక్కడైతే దిగగానే అన్నీ కూడా లైక్ ఏంటంటే కొండ ముచ్చులు బాగా ఎక్కువ ఉన్నాయి. సో సాంబవి వాళ్ళు అయితే అసలు వద్దు వద్దు అని శశిభవన్ ఆపేశారు, కానీ మేమైతే ఫైనల్గా కొంతమంది అయితే వచ్చారు. సర్లే ఇంక అందరం కలిపి వెళ్తే ఏం కాదని చెప్పేసి దిగి అప్పుడైతే వెళ్ళాము. చాలా కిందకి వెళ్ళాలి అబ్బా. అండ్ దిగడం ఈజీయే, ఎక్కినప్పుడు తెలుస్తుందా పెయిన్ ఏంటో నిజంగా. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడండి వాటర్ అయితే పైనుంచి బాగానే పడుతుంది, కానీ కిందంతా ఎంత మురికి వాటర్ అంటే చాలా మురికిగా ఉంది. దీంట్లో చాలా మంది దిగైతే స్నానం చేస్తున్నారు. దిగడం అయితే బాగా చాలా ఈజీగా దిగేసాము, కానీ ఎక్కడం అయితే అమ్మో చాలా కష్టంగా ఉంది. అసలు నడుము విరిగిపోయిందా? నీకు ఎలా ఉంది? దిగడం ఈజీగా ఉంది, ఎక్కడం ఈజీగా ఉందా? మరి ఎక్కడం కొంచెం ఈజీగా ఉంది. నీకు ఈజీగానే ఉంది ఎక్కడం? కొంచెమా? చాలా కొంచెమా? ఇప్పుడైతే ఇక్కడి నుంచి మేమైతే స్టార్ట్ అయిపోతాము. ఎక్కడికి వెళ్తాము ఏంటనేది బ్లాగ్లో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మేము వచ్చే దారిలో ఆల్మోస్ట్ అంతా కూడా చినుకులు వర్షం అట్లా పడుతూనే ఉంది. అండ్ ఇప్పుడు దారంగబడి నుంచి మేమైతే చంద్రగిరి వెళ్ళిపోతున్నాం అనమాట. చంద్రగిరిలో స్టార్లింగ్ ఫారెస్ట్ రిసార్ట్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఇది మాకు చాలా ఈజీగా అంటే కనుక్కోవడం కూడా చాలా ఈజీ అయిపోయింది. కాకపోతే లోపలికి వెళ్ళడం ఇంత లోపలికి అనిపించింది, కానీ యా ప్లేస్ అయితే ద బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అసలు ఫారెస్ట్కి వెళ్ళామా అని అనిపించింది, అంత బాగుంది వ్యూ. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను, మొత్తం అంతా కూడా చూసేయండి.
ఏంటి అంటే కనుక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఫైనల్గా ఇక్కడికైతే వచ్చాము అనమాట. లంచ్ కూడా ఇక్కడే చేసాము. అండ్ బాగుంది, హోటల్ అయితే చాలా బాగుంది అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. చుట్టూనే మొత్తం ఫారెస్ట్. మనమైతే అక్కడ స్టే చేస్తున్నాం అంతే అనమాట ఇక్కడ. అండ్ వర్షం అయితే కంటిన్యూస్ రోజు ఈవినింగ్ ఇట్లానే ఉంటుందంట, ఈవెన్ సమ్మర్లో కూడా. సో ఏమన్నా కూలెస్ట్ ప్లేస్ ఎంచుకోవాలి అనుకుంటే కూడా మీరు ఇక్కడికి రావచ్చు. యాక్చువల్లీ బాగుంది వెదర్, అది కూడా మనకు చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. ప్రతిదీ కూడా వీళ్ళు బయట నుంచి తెప్పించరు, అన్నీ ఇక్కడే ప్రిపేర్ చేస్తారనమాట. అండ్ నాకైతే బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించింది ఫుడ్? నచ్చింది. నీకు ఎలా అనిపించింది ఫుడ్? బాగాలేదే? బాగాలేదా? దీనికి యాక్చువల్లీ దీనికి ఒక పట్టణ ఏమీ నచ్చదు. దీనికి చాలా దీని లిస్ట్ చాలా సెపరేట్గా ఉంటుంది అనమాట. ఏంటంటే స్పైసీ ఉండకూడదు, లైక్ కలర్ బాగుండాలి, ఇట్లా చాలా 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 కోరికలు చెప్తుంది. కానీ అవన్నీ అన్ని చోట్ల సెట్ అవ్వవు కదా, అందుకే మోస్ట్లీ పెరుగన్నమే తినేస్తారు వీళ్ళు. అండ్ లక్కీగా అయితే ఇక్కడ టొమాటో రైస్ తిన్నాడు, అలాగే పప్పు టొమాటో తిన్నాడు. రెండు కూడా టేస్ట్ చేశాడు, చాలా బాగున్నాయి అనుకుంటా. వాళ్ళైతే తినేశాడు. అండ్ నీకు నచ్చే కదా అనుకున్నా. పిల్లలు ఆడుకునే ఆటలు ఉన్నాయి కదా అక్కడ, కిండర్ గార్డెన్ ఉంది కదా, నచ్చిందా అది? ఫుడ్ నచ్చదు. ఆహా ఓకే, మరి చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాము ఏంటి అనేది ఈ బ్లాగ్ లో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అవునా, సో వర్షం పడుతుంది కాబట్టి తడిగా ఉంటది కదా, మరి అది నచ్చపోతే ఎట్లా? అట్లా చేయకూడదు. ఓకే దెన్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇప్పుడు వచ్చేసి మేమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తాను. అండ్ క్లైమేట్ కూడా చూడండి. అండ్ ఇక్కడ పక్కన చుట్టూ మొత్తం చూడండి, చాలా బాగుంది కదా. యాక్చువల్లీ నాకైతే బాగా నచ్చింది. సో ఎలా లైక్ ఒక గెస్ట్ హౌస్ లాగా ఇట్లా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కార్ పార్కింగ్ వచ్చేసి మనం ఫ్రంట్ చేసుకోవాలి. అండ్ అక్కడికైతే ఇప్పుడు వెళ్ళిపోతాం. మీకు ఎక్కడికక్కడ బోర్డ్స్ ఉంటాయి, సో కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. అండ్ ఈ ఫోరినర్స్తో అయితే మేమైతే ఆయనతో మాట్లాడాము. అండ్ మాకైతే చాలా బాగా అనిపించింది కూడా. మేము దిగిన రిసార్ట్ నుంచి ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్కి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఏముంది అంటే కనుక జిరాంగ్, ఇది ఏంటంటే ఇక్కడ టిబెటియన్స్ ఎక్కువ ఉంటారు. అండ్ అలాగే ఒక మినీ టిబెట్ అని కూడా అంటారనమాట దీన్ని. అండ్ మీకు ఒకసారి చూపిస్తాను ఎక్కడ అసలు ఎట్లా వెళ్ళాలి ఏంటో ఫస్ట్ మాకు కూడా అర్థం కాలేదు. గూగుల్ మ్యాప్స్ అయితే ఒక చోట ఆపేసింది, కాకపోతే అక్కడ నుంచి రూట్ లేదు. అలా ఒకళ్ళు తెలుసుకుని మొత్తానికి అయితే మేము బాగా వెళ్ళామన్నమాట ఎదరికి. అండ్ అక్కడ వచ్చేసి మాకు ఒక ప్లేస్ కనిపించింది, ఒకసారి మీకే చూపిస్తాను, చూసేయండి. ఇదే కాదు, మోనస్ట్రీస్ ఉండే ఏరియా కూడా ఉంది, ఆ ప్లేస్ కూడా ఉంది. అది మీకు మార్నింగ్ చూపిస్తాను, ఇంకా క్లియర్గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ఉంటుంది ఏంటని. అండ్ సో ఫైనల్లీ చూసారు కదా, ఫుల్ టైర్డ్ అయిపోయాం. యాక్చువల్లీ ఏంటో తెలీదు, ట్రిప్ అన్న మరి ఏంటో తెలియదు, కానీ మార్నింగ్ నుంచి అట్లా ఎండలో వానలో ఇట్లా జర్నీ చేయడం వల్ల కొంచెం అలసటగా అనిపిస్తోంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే కనుక ఇంకా వెళ్ళాం, చూసాం కదా. అక్కడ మాకు ఏమంత క్లారిటీ కనిపించలేదు, కానీ మొత్తానికైతే మాత్రం ప్లేస్ అయితే కనుక్కున్నాం, మొత్తానికి వెళ్ళాము. అండ్ అక్కడ చాలామంది జనాలని చూసిన తర్వాత ఓకే బుద్ధిస్టులు ఇట్లా ఉంటారా అంటే, అలా వాళ్ళొక డ్రెస్సింగ్ కానీ ఏదైనా కానివ్వండి చాలా బాగా అనిపించింది. అండ్ రేపు మార్నింగ్ ఒకసారి వెళ్తాము, అంటే చెక్అవుట్ చేసేసి ఇక్కడ మేము ఇంకా డైరెక్ట్ వైజాగ్, మాది రిటర్న్ జర్నీ కదా, అందుకని చెప్పేసి ఏంటంటే వెళ్ళేదారిలో ఒకసారి అది వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది, ఆ రెండు చూసుకుని మేమైతే ఇంకా వైజాగ్ వెళ్ళిపోతాము. అండ్ రేపు మార్నింగ్ మీకు అసలు ఎట్లా ఉందో పూర్తిగా క్లియర్గా చూపిస్తాను నేనైతే. అండ్ అలాగే ఈ వీడియోని ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. మరి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.